హలో ఆల్, ఆఫ్టర్ లాంగ్ టైం ఒక కలర్ఫుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చిన. అయితే లెఫ్ట్ ఓవర్ రైస్ ఇంట్లో ఉన్నప్పుడు, రకరకాల వెజిటేబుల్స్ కూడా ఉన్నప్పుడు, మనం ఏం కుకింగ్ చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే, మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ మన ఫేవరెట్ ఏమైనా కావచ్చు. అయితే నేను క్యారెట్, క్యాప్సికమ్, గ్రీన్ పీస్ అండ్ స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇవన్నీ మంచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, లైట్గా ఆయిల్ వేసుకొని, ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత లైట్గా అల్లం పేస్ట్ వేసుకొని అండ్ సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువ మసాలాస్ ఏమి ఉండవు కాబట్టి కట్టుకి హాయిగా ఉంటుంది. మనకి బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్ అయినా చక్కగా తినేయచ్చు. సో ఇలాంటివన్నీ పిల్లలు ఈజీగా తినరు కాబట్టి వాళ్ళ కోసం ఏం చేయాలి, కాస్త తీసి పక్కన పెట్టి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసి కోర్స్గా గ్రైండ్ చేయాలి, ఎక్కువ కూడా పేస్ట్ లాగా చేయకుండా. సో ఇదంతా అన్నం కలిపి మా పెద్దోడికి నేను తినిపించేస్తున్నాను అనమాట. వాడికి చాలా బాగా నచ్చేసింది. దాంట్లో ఏం వెజిటేబుల్స్ ఉన్నాయో తెలియదు, వాడు పప్పు అనుకొని తిన్నాడు. చాలా బాగుంది మమ్మీ, సూపర్ యమ్మీ అని చెప్పి వాడు కూడా ఈ ఫుడ్ ఎంజాయ్ చేశాడనమాట. ఇంకా మిగతా రైస్ అండ్ వెజిటేబుల్స్లో మొత్తం అదంతా మిక్స్ చేసుకొని మన వరకు అన్ని కలిపేసుకున్నాను. దీంట్లో ఎక్కువ ఏం మసాలాస్ లేకుండా జస్ట్ సాల్ట్ అండ్ పెప్పర్, అల్లం పేస్ట్ అండ్ వెజిటేబుల్స్ కాబట్టి చాలా బాగుంది. సో చాలా ఈజీగా త్వరగా అయిపోయే రెసిపీ కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.